చేస్తున్నాం. నాకు మాట్లాడడం ఎంత కష్టం అని చెప్పినా స్వామినాయుడు గారు పుష్ చేశారు. ఇక్కడికి విచ్చేసిన మెగాస్టార్ అభిమానులకి, అలాగే పవర్ స్టార్ అభిమానులకి, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి నేను నా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం సేపు బ్లడ్ సెంటర్ గురించి మాట్లాడవచ్చా? 2 minutes. అన్నయ్య గారు బ్లడ్ సెంటర్కి పిలిచి నన్ను అక్కడ పనిచేయమని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కేవలం సినిమాలు చూసి వాళ్ళు సినిమాలు చూసి అభిమానులుగా మారడం, అంతేకాక అన్నయ్య చెప్పిన ఒక మాట, రక్తదానం చేయండి, ప్రాణాలను రక్షించండి అనే ఒక మాట చెప్పినందుకు ఆయన్ని, చిరంజీవిని గారిని సినిమా యాక్టర్గా అభిమానించడమే కాకుండా ఆయన సేవా కార్యక్రమాల్లో ఫాలో అవడం, బ్లడ్ బ్యాంక్లో స్వచ్ఛందంగా రక్తదానం చేయడం, రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడం ఎంత ఓవర్వెల్మింగ్ ఉంటుందంటే ఇది కేవలం మెగాస్టార్ అభిమానులకు మాత్రమే చెల్లుతుంది. చిన్నప్పుడు చిరంజీవి గారి అభిమానులు మాత్రమే విన్నాను నేను. వాళ్ళు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేయడం, పెళ్ళిళ్ళు చేయడం, ఇలాంటివన్నీ ఎక్కువగా చిరంజీవి గారి అభిమానులు మాత్రమే చేసేవాళ్ళు. అవి వింటూ పెరిగాను. ఈ రోజున నేను బ్లడ్ సెంటర్లో పనిచేయడం నిజంగా నా అదృష్టం. కేవలం హైదరాబాదే కాదు, మన తెలుగు వాళ్ళు వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా రక్తం అవసరం అనుకున్నప్పుడు డెఫినెట్గా చిరంజీవి గారి అభిమాని అక్కడ ఉంటే చాలు, వాళ్ళు తప్పనిసరిగా ప్రాణాన్ని రక్షిస్తారు రక్తదానం చేసి అనేది మీరు బాగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలాగే మన రామ్ చరణ్ నిన్న బాబుకి దెబ్బ తగిలింది, బట్ త్వరగా తాను కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయినా సరే మొండోడు వెళ్ళిపోయాడు షూటింగ్కి. తన కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. అలాగే చరణ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నానా. ఈ సంవత్సరం చరణ్కి చాలా స్పెషల్ బర్త్డే. తన 3 బిడ్డలతోటి చాలా సంతోషంగా, అభిమానులు అంతకన్నా సంతోషంగా జరుపుకునే పుట్టినరోజు ఈ సంవత్సరం. నానా, నువ్వు ఇలాగే మరిన్ని పుట్టినరోజులు నీ కుటుంబంతో, నీ అభిమానులతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం కలిగించినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఎస్, అండ్ ఇప్పుడు మా మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్